సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హీల్ యువర్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్ కోచ్ అనిరుద్ బిల్లా గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మ్యామ్. కొంతమందికి కంటెంట్ ఉంటుంది కానీ కాన్ఫిడెన్స్ ఉండదు. చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ కంటెంట్ ఉండదు. సో ఎందుకు ఇట్లా? అండ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్కి ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే మ్యామ్, టేకింగ్ అన్ యాక్షన్. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, జనరల్ కంటెంట్ కానీ ఇలా వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము, నా కాన్ఫిడెన్స్ వచ్చాక చేద్దాం అనుకుంటారు మ్యామ్. వెన్ ఐఎమ్ రెడీ ఐ విల్ డూ ఇట్ అనుకుంటారు కదా. లెట్ అస్ రివర్స్ దట్. నేను చేస్తాను, లెట్ ఇట్ ఫెయిల్, లెట్ ఐ మే నాట్ బి పర్ఫెక్ట్. అంటే వీ షుడ్ ఎంబ్రేస్ ద ఇంపర్ఫెక్ట్నెస్ మ్యామ్. అట్లా కనుక ఇఫ్ యూ స్టార్ట్ దట్ యూ విల్ బి కాన్ఫిడెంట్ ఇన్ వన్ డే. అంటే లెటర్స్ సే, నేను అంతకుముందు ఐ యూస్ టు టీచ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ చెప్పేవాడిని. వాళ్ళు ఏమంటారంటే, సార్ నాకు మాట్లాడాలని ఉంటుంది, నా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, ఈవెన్ డాక్టర్స్ ఆల్సో, బట్ ఐఎమ్ అనేబుల్ టు టాక్ ఆన్ స్టేజ్ వెన్ దే ఆర్ ఆఫర్డ్ ద ఇది. నేను కూడా ఒకప్పుడు ఫియర్ ఆఫ్ స్టేజ్ ఫియర్ ఉండేది, బట్ స్లోగా ఏం చేశానంటే, వీ షుడ్ యాక్సెప్ట్ ద ఇన్పర్ఫెక్ట్నెస్ మ్యామ్. అంటే నా కాన్ఫిడెన్స్ లేదనే దాని బదులు ఐ విల్ ట్రై, ఫెయిల్ అయితే ఏమవుద్ది లైఫ్లో అనే ఒక యాటిట్యూడ్ కనుక మనం పెంచుకుంటే స్లోగా, వాట్ విల్ ఐ ట్రై? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఈస్ కాలింగ్ యూ టు డూ అన్ హోస్టింగ్ ఆర్ ఇంటర్వ్యూ చేయమన్నారు, హీ మే బి బిగ్ పర్సన్, బిగ్ సెలబ్రిటీ, ఖచ్చితంగా మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, బట్ మనం అనుకోవాలి ట్రై చేస్తే ఏమైతే చూద్దాం అనుకోవాలి మనం. సో దట్ యాటిట్యూడ్ విల్ మేక్ యూ అచీవ్. సో అట్లా పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ఏం చెప్తామంటే, స్టేజ్ మీద ఎక్కిచ్చేస్తాం ఇంకా on day one itself. Okay. I'm not going to teach the theory. Stand on the stage and talk something. Nobody is going to judge you. నేను ఇప్పుడు ఎవరు జడ్జ్ చేయట్లేదు, నీకు ఎవరు మార్క్స్ ఇవ్వట్లేదు, అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు పే యూ ఆల్సో, రైట్? నువ్వు మంచి స్పీచ్ ఇస్తే నీకు ఏమైనా మనీ ఇస్తున్నావు, ఇవ్వట్లేదు కదా. సో వీ యూస్ టు పుష్ దెమ్. పుష్ చేసినప్పుడు ఏంటంటే, స్టేజ్ మీకు ఎక్కేవాళ్ళు ఒక 5 minutes 10 minutes దే ఆర్ టెలింగ్ సార్ ఐ నెవర్ యూస్ టు లీవ్ దెమ్. నువ్వు మాట్లాడితేనే కిందికి వస్తావు. దెన్ దే స్టార్ట్ టాకింగ్, దెన్ దే విల్ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదన్నా నీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి, చెప్పేటోళ్ళు. సో ఏంటంటే, బెస్ట్ థింగ్ ఈస్ టు డూ బిల్డ్ ఏ కాన్ఫిడెన్స్ ఈస్ టు టేక్ అన్ యాక్షన్ మ్యామ్. ఏదైనా సరే, తెలియదు ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది డ్రైవింగ్ అంటే భయం అనుకోండి, యూ షుడ్ స్టార్ట్ డ్రైవింగ్ ఇన్ ఓపెన్ స్పేస్. యూ డూ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ ఇట్. ఏ స్కిల్ అయినా అంతే మ్యామ్. ఓకే. అలాగే ఇప్పుడు గోల్స్ కి సంబంధించి చాలా గోల్స్ ఉంటాయి, కానీ గోల్స్ ఎట్లా పెట్టుకోవాలి, దాన్ని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. అదే గోల్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి, ఎలా దాన్ని రీచ్ అవ్వాలంటే? ఎస్ మ్యామ్. నా ఇప్పుడు ఐ విల్ టెల్ యూ ఇన్ నైస్ వే. సో ఫస్ట్, గోల్ కి డ్రీమ్ కి ఫస్ట్ విల్ హ్యావ్ ఏ డిఫరెన్సియేషన్ మ్యామ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ ఏ డ్రీమ్ మ్యామ్, నేను ఒకటి అవ్వాలని. సో ఆ డ్రీమ్ ఎప్పుడు గోల్గా మారుద్ది అంటే, వెన్ యూ హ్యావ్ ఏ ప్లాన్. ప్లాన్ అంటే పేపర్ మీద అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ రెండు ఉండాలి. సో ఎప్పుడైతే ఈ గోల్ అనేది వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా స్టూడెంట్స్ వచ్చి దే వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ మ్యామ్, లేదా ఐపీఎస్ అవ్వాలనుకుంటాను అనుకోండి, అది లాంగ్ టర్మ్ గోల్ కింద వస్తుంది మ్యామ్. ఓకేనా? సో దేర్ ఆర్ 3 types ఆఫ్ గోల్స్. చాలా మంది 3 గురించి చెప్పరు, ఒకటే చెప్తారు. ఫస్ట్ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్. మీడియం టర్మ్ గోల్ అంటే ఏంటి అంటే, నెక్స్ట్ కమింగ్ 3 monthsలో ఏం చేస్తున్నాను. అండ్ ఐ విల్ టేక్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్సో టెల్ యూ నెక్స్ట్. దాని తర్వాత షార్ట్ టర్మ్ గోల్ మ్యామ్. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి తెలుసా అండి? ఈ రోజే, ఈ రోజు ఏం చేస్తాం అనేది ఇట్ విల్ మ్యాటర్. సో లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. సేమ్ ఇదే మనం ఒక మంచి బాడీ ఆర్ మంచి జిమ్కి వెళ్ళే పర్సన్ పెట్టుకుందాం. 1 yearలో యూ వాంట్ అచీవ్ సంథింగ్, ఇలాంటి బాడీ తెచ్చుకోవాలనుకుంటున్నారు. మిడ్ టర్మ్ గోల్ ఏంటి? 3 monthsకి ఏం చేయాలో చూడాలి. అండ్ ఆ రోజు ఆ పర్సన్ ఏం చేస్తున్నది కూడా గోల్ కింద వస్తుంది మ్యామ్. సో ఇన్ ద ప్రీవియస్గా మీరు చెప్పినట్టు, ఇఫ్ యూ వాంట్ టు గ్రో సో మచ్ ఇన్ ఇన్స్టా ఆర్ సమ్వేర్, వాట్ ఇస్ యువర్ లాంగ్ టర్మ్ గోల్? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 1 million subscribers అనుకోండి. 3 monthsకి ఏంటి, ఈ రోజు ఏం చేస్తున్నారో కూడా మనం చూడాలి. సో వెన్ యూ డివైడ్ యువర్ గోల్ ఇంటూ 3 parts, దెన్ ఎవ్రీబడి విల్ బి సక్సెస్ఫుల్. ఏంటంటే మన తెలుగు సొసైటీస్లో కానీ అక్కడ కానీ ఇది ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ దే ఆల్వేస్ టాక్ అబౌట్ షార్ట్ టర్మ్ గోల్. ఇట్ క్యాన్ బి 1 day or 1 week. ఈ వీక్ లో నేను ఏం చేయబోతున్నాను, ఈ డే ఏం చేయబోతున్నా మోర్ ఇంపార్టెంట్ దానే లాంగ్ టర్మ్ గోల్. అంతే కదా మ్యామ్. ఇక్కడ నుంచి మనం ఇఫ్ యూ వాంట్ టు వాక్ సమ్వేర్, ఇప్పుడు చాలా మంది అరుణాచలం వెళ్తారు, గిరి ప్రదక్షిణ చేస్తారు అనుకోండి, అది బిగ్ గోల్. 15 kilometers అనేది 20 kilometers బిగ్ గోల్. బట్ వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ గోల్? ఆ 1 minute ఏం చేస్తాం, లేదా 5 minutes ఏం చేస్తాం మ్యాటర్. సో ప్లీజ్ డివైడ్ యువర్ గోల్ ఇంటూ 3 parts, రైట్ ఇట్ డౌన్.
అండ్ డూ నాట్ మిస్ ద కన్సిస్టెన్సీ. ఆ రోజు చేయాల్సిన ఆ రోజు చేయాల్సిందే, ఆ రోజు చేసిన విల్ రీచ్ ద లాంగ్ టర్మ్ గోల్. అదర్వైజ్ ఏమంటారు మ్యామ్, బోర్డ్ పెట్టుకుంటారు, దే థింక్ ఓకే ఐల్ బికమ్ ఐఏఎస్ ఆర్ ఎనీథింగ్, ఐల్ అచీవ్ 100 crores అంటారు తప్ప వెన్ యూ కీప్ ఎ షార్ట్ టర్మ్ గోల్ యూ విల్ అచీవ్. ఈ రోజు ఏం చేస్తున్నావు, వాట్ యూర్ డూయింగ్ దిస్ డే, దిస్ వీక్ కరెక్ట్ ఆర్ దిస్ మంత్. సో బెటర్ టు బ్రేక్ డౌన్ లైక్ 3 parts. అంతే. ఇట్ ఇస్ కాల్డ్ మైక్రో గోల్ అంటాం మేము మన క్లాసెస్ లో. వీటి టాక్ మైక్రో గోల్. వాట్ ఇస్ ద మైక్రో గోల్ అని అడుగుతా నేను, లాంగ్ టర్మ్ గోల్ అడగను. ఇవాళ నువ్వు ఏం చేస్తావు తెలిస్తేనే దెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే మ్యామ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఒక 100 వీడియోస్ చేద్దాం అనుకున్నాం, దట్స్ ఎ లాంగ్ టర్మ్ గోల్. ఈ రోజు ఒకటి చేయాలి కదా. సో ఈ రోజు ఏం చేస్తాం, రేపు ఏం చేస్తాం అన్న టార్గెట్ పెట్టుకుంటేనే వీ క్యాన్ రీచ్ ద అల్టిమేట్ గోల్. రైట్, నైస్. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది చాలా మందికి రాదు. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు టైం మేనేజ్మెంట్ లో, అది ఎంత ఇంపార్టెంట్, దాన్ని టైం మేనేజ్మెంట్ అనేది పక్కా ఫాలో అవ్వాలి అంటే, తెలుసుకోవాలి అంటే ఎట్లా? ఎస్ మ్యామ్, మనకు లైఫ్లో 3 మేనేజ్మెంట్స్ ఇంపార్టెంట్ మ్యామ్. ఫస్ట్ వచ్చి టైం మేనేజ్మెంట్, సెకండ్ పీపుల్ మేనేజ్మెంట్, థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. టుడే విల్ టాక్ అబౌట్ టైం మేనేజ్మెంట్. టైం అనేది మ్యామ్ యాక్చువల్ మన అందరం కూడా వాచెస్ పెట్టుకొని టైం చూస్తున్నాం, కానీ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ టైం. ఓ రకంగా చెప్పాలంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాచ్ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యాలెండర్ దెర్ ఈస్ నో టైం. అంటే ఇట్స్ అన్ ఇన్ఫినిట్. ప్లస్ ఇంకొక అపోహ ఏంటంటే పీపుల్కి దే థింక్ దట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ టైం. టైం మేనేజ్మెంట్ ఎప్పుడైనా ఎట్లా చేయాలి మేడం, ఇట్స్ కమ్స్ విత్ ద ప్లానింగ్ ఆర్ షెడ్యూలింగ్ మ్యామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇన్ని 10 వర్క్స్ చేయాలనుకోండి మేడం, యూ షుడ్ ప్రాక్టికలీ రైట్ ఇట్ డౌన్ వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్. అది రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, మనమే ఫిక్స్ చేయాలి తప్ప యూ షుడ్ నాట్ ఐల్ డూ ఎవ్రీథింగ్. ఒకే రోజు అన్నీ చేయాలనుకోవడం వల్లనే టైం మేనేజ్మెంట్ ఉండదు. చేయకూడదు కూడా, అట్లా ఎఫిషియన్సీ తగ్గుద్ది. కాబట్టి యూ షుడ్ మేక్ ఏ ప్రాపర్ షెడ్యూల్ దట్ ఈ రోజు ఇదే చేస్తా బట్ 100% చేస్తా. ఇవాళ 10 ఇంటర్వ్యూస్ ఉంటే యూ మేక్ షూర్ ఓకే ఐ కెన్ డూ ఓన్లీ 5 బట్ డూ ఇట్ ప్రాపర్లీ. అట్లా మన ఒక కన్సిస్టెన్సీ పెరుగుద్ది తప్ప ఇట్స్ నాట్ దట్ డూయింగ్ ఎవ్రీథింగ్ మ్యామ్. అండ్ టైం మేనేజ్మెంట్ అందరు చెప్తుంటారు, ఇది చాలా వీడియోస్లో కూడా, పిఎంకి అదే టైం మనకు అదే టైం అంటారు. అయితే ఇక్కడ టైంలో ఇంకొకటి గుడ్ థింగ్ ఏంటంటే మ్యామ్, అన్ని పనులు మనం చేయాల్సిన అవసరం లేదు, వీ కెన్ డెలిగేట్ టు అదర్స్. ఇది ఒకటి నేర్చుకోవాలి. కొన్ని థింగ్స్ మనం చేసే ఉంటాయి, మన బదులు మన ఎంప్లాయీస్ చేసే ఉంటాయి, కొన్ని మన ఫ్యామిలీ పీపుల్ చేసే ఉంటాయి, కొన్ని ఫ్రెండ్స్ని అడిగే ఉంటాయి. సో జస్ట్ డెలిగేట్ ద వర్క్. అప్పుడే మనకు తెలుస్తుంది మ్యామ్ ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అని. అన్ని థింగ్స్ మనమే చేస్తూ పోయినాం అనుకోండి, దెర్ విల్ బి నో టైం ఫర్ మెయిన్ థింగ్. చాలా మంది కంప్లైంట్ చేస్తారు, నాకు వాకింగ్కి టైం లేదు, ఎక్సర్సైజ్కి టైం లేదు, మెడిటేషన్ టైం లేదు, బికాస్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ విచ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. అంతే కదా మ్యామ్. ఇఫ్ పిఎం ఈస్ నాట్ డెలిగేటింగ్ ద వర్క్ హీ కెన్ నాట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఆల్సో. సో ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి మ్యామ్, ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ, ఏది సెకండ్ ప్రయారిటీ, దెన్ యూ డెలిగేట్ టు అదర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మన ర్యాపిడో కానీ మన స్విగ్గీ కానీ మ్యామ్. ఇప్పుడు ర్యాపిడో డెలివరీ ఉందనుకోండి, ఇఫ్ యూ ఫర్గెటింగ్ సంథింగ్ అండ్ కమింగ్ హోమ్ యూ కెనాట్ గో బ్యాక్ అండ్ బ్రింగ్ ఇట్ కదా మ్యామ్, ఆర్ నోబడి కెన్ కమ్ హియర్. దట్స్ వై దే హ్యావ్ బ్రాట్ దిస్ డెలివరీ అనే ఆప్షన్ ఆర్ స్విగ్గీ వీ క్యాన్ సే. ఇవన్నీ కూడా మన టైంని సేవ్ చేయడానికి వచ్చాయి. కాబట్టి మనం కూడా మన లైఫ్లో వీ షుడ్ టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ బై డివైడింగ్ ద వర్క్. ఈ వర్క్ నాది, ఈ వర్క్ వేరే వాళ్ళు చేసేది. జస్ట్ డెలిగేట్ దట్. ఇప్పుడు మన హెల్త్కి మనమే చేసుకోగలం మేడం, వేరే వాళ్ళు చేయలేరు ఎక్సర్సైజ్. కాబట్టి అది ఫస్ట్ ప్రయారిటీ పెట్టాలి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది మనమే చేసుకోవాలి. సో జస్ట్ డివైడ్ ద వర్క్ విచ్ యూ క్యాన్ డూ, విచ్ అదర్స్ క్యాన్ డూ. అట్లా డివైడ్ చేస్తే టైం మేనేజ్మెంట్ విల్ బి వెరీ ఈజీ. దెన్ యూ క్యాన్ డూ మెనీ థింగ్స్ షార్ట్ టైంలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి టెక్నిక్స్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.